కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ కానున్నారు. జగిత్యాల నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు జీవన్ రెడ్డి. కేసీఆర్ తో చర్చించనున్నారు జీవన్ రెడ్డి. నిన్న జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ భేటీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ విష్ణు అందుబాటులో ఉన్నారు. విష్ణు, చెప్పండి, ఈ భేటీ ప్రాధాన్యత ఏంటి? గతంలో తనకు తగ్గ ప్రాధాన్యత లేదు అంటూ పార్టీని వీడారు, ప్రస్తుతం కారెక్కారు జీవన్ రెడ్డి. ఎలాంటి ప్రయారిటీ ఆయన కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? నిజా ముఖ్యంగా లంచ్ మీటింగ్ కు కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. జీవన్ రెడ్డితో తనకు ఉన్న సాన్నిధ్యాన్ని వాటన్నిటిని పార్టీలో కూడా తన గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జీవన్ రెడ్డిని రావాల్సిందిగా కోరినప్పటికీ కూడా తను పార్టీకి కట్టుబడి ఉండి రాలేదని చెప్పని ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల రీత్యా కేటీఆర్ నేను జీవన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ లంచ్ మీటింగ్ కు ఆహ్వానించారు. 1:30 నుండి 2 గంటల మధ్యన జీవన్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ చేరుకున్నారు. జీవన్ రెడ్డితో పాటు మరికొంతమంది ఏదైతే జగిత్యాలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రధానంగా ఇందులో 2 అంశాలు కీలకంగా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలతో పాటు రాష్ట్రంలో ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పి జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఈ కీలక భేటీ చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఏప్రిల్లో నిర్వహించబోయే ప్లీనరీ లో కేసీఆర్ పాల్గొనే ప్లీనరీ లోనే జీవన్ రెడ్డి జాయిన్ అవుతారా లేదంటే అంతకుముందే చేరతారా అన్న విషయాలన్నిటిపై కూడా ఈ రోజు క్లారిటీ వచ్చింది. అంటే ఈ రోజు జీవన్ రెడ్డి చేరికతో రాష్ట్రంలో మరిన్ని చేరికలు ఉంటాయి. అట్లాగే చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి టచ్ లో ఉన్నారని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇప్పటి నుండి కూడా కార్యక్రమాన్ని యాక్టివిటీని స్పీడప్ చేస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో వీటి చాలా కీలకంగా మరి సుమారు 2 గంటల పాటు 2 గంటల 4 గంటల వరకు జీవన్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఉంటారని చెప్పని జీవన్ రెడ్డితో అనేక అంశాలు కేసీఆర్ చర్చిస్తారని చెప్తారు. ఈ భేటీకి సంబంధించి కనుక చూసుకుంటే పార్టీలో చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయే కార్యక్రమాలన్నిటి కూడా కొంత జీవన్ రెడ్డితో పార్టీలో సముచిత స్థానం ఇవ్వడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతపరచడం కోసం ఇదే వేదికగా కూడా అంశాలను కూడా కీలకంగా చర్చించే అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ విష్ణు.